వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల నగారా మోగింది. దాదాపు 4 రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా పార్లమెంటు స్థానాలకైతే ఎన్నికలు నిర్వహించడానికి నిన్న ఎన్నికల కమిషన్ దానికి సంబంధించిన తేదీలను కూడా విడుదల చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన అసెంబ్లీ స్థానాలకు అలాగే పార్లమెంటు స్థానాలకు రెండింటికి కూడా మే 13న పోలింగ్ అయితే జరుగుతుంది. ఒకే దఫలో పోలింగ్ జరుగుతుంది. దీని ఫలితాలు వచ్చి జూన్ 4న విడుదల చేస్తున్నట్టుగా నిన్న ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించడం జరిగింది. అంటే దాదాపుగా ఎప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే ఈ రోజు నుంచి ఇంకా 56 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్నికలు నిర్వహించబోతున్నారు. వాస్తవానికి ఏప్రిల్ మధ్యలోనే ఎన్నికలు ఉంటాయని చెప్పి అందరూ భావించినప్పటికీ కూడా దాదాపు మే మధ్యలోకి వెళ్ళిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల నగారాకు సంబంధించి తేదీలు విడుదల చేసిందో దాంతో కోడ్ ఆఫ్ కాండక్ట్ అయితే రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. దేశం మొత్తం కూడా దాదాపుకి ఇది అమల్లోకి వచ్చినట్టుగానే చెప్పుకోవాలి. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారాలు ఏవి కూడా చెల్లే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని, ఇతర వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను వేధించడం దగ్గర మొదలుపెట్టి తాను ఏది కావాలంటే అది చేయగలిగాడు. కానీ ఈ రోజు నుంచి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అటువంటి అధికారాలన్నీ కూడా దాదాపుగా పోయినట్లుగా చెప్పాలి. ఒక రకంగా ఏంటంటే కోరలు పీకేసిన పాములాగా అనమాట. జగన్మోహన్ రెడ్డి పవర్స్ అన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకున్న పవర్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దాదాపుగా పీకేసినట్టే. సాధారణ పరిపాలనా వ్యవహారాలు తప్ప వ్యక్తిగతంగా ఇతర ఏ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కానీ, లేదా కొత్త పింఛన్లు ఇవ్వడం కానివ్వండి, కొత్త పథకాలు ప్రకటించడం కానివ్వండి, లేదా కొత్త ప్రాజెక్టులు ఓపెన్ చేయడం కానివ్వండి, ఇలాంటివేవి కూడా జగన్మోహన్ రెడ్డి చేసే పరిస్థితి లేదు. ప్రతిపక్ష నేతలకి ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఉంటారో జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ఉంటాడు. కాకపోతే కొంత ప్రోటోకాల్ ఉంటుంది తప్ప ఇక ఇంతకు ముందులాగా ఇతర ప్రోటోకాల్స్ కూడా ఉండవు. ఇప్పుడు తాజాగా టీటీడీలో కూడా ఈ సిఫారసు లేఖలు అనేది పూర్తిగా రద్దు చేసేశారు. డైరెక్ట్గా ఎవరైనా మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవడం తప్ప వారి సిఫారసులతో ఇతరులకు దర్శనం ఇవ్వటాన్ని పూర్తిగా నిలిపివేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఉన్నటువంటి వైసీపీ ఫ్లెక్సీలన్నీ కూడా పీకేసే పరిస్థితి. నిన్న మొన్నటి వరకు నాకాలని సిద్ధమని చెప్పి రకరకాల ఫ్లెక్సీలు అయితే కనపడ్డాయి. సో పబ్లిక్ బహిరంగ ప్రదేశాల్లో కానివ్వండి, ప్రభుత్వ స్థలాల్లో కానివ్వండి, ఎక్కడా కూడా ఇప్పుడు ఈ ఫ్లెక్సీలను కనపడినవరో నిన్న సాయంత్రం నుంచే పీకేయడం జరిగింది. ఇక అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోను కూడా నిన్నటి నుంచే తీసేయడం జరిగింది. ఇందులో కొసమేర్పు ఏంటంటే నిన్న ఉద్యోగులందరూ కూడా ఎప్పటికే జగన్మోహన్ రెడ్డి ఫోటోను చాలా స్కూళ్ళల్లోనూ వాటిల్లోనూ తీసేశారు, ఆఫీసులో తీసేసి పక్కన పడేశారు. తాజాగా నిన్న కోడ్ వచ్చిన నేపథ్యంలో కొద్ది గొప్ప ఎక్కడైనా ఉన్నా నిన్న వెంటనే పీకేసి దాన్ని పక్కన పడేసి ఇక ఉద్యోగులు సంబరాలు చేసుకునే పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి శని మనకి వదిలిపోతుంది, ఇక జగన్మోహన్ రెడ్డి ఫోటోని మనం ఇక్కడ పెట్టాల్సిన పని ఉండదని చెప్పి వాళ్ళు వాట్సాప్ గ్రూపులోను వాళ్ళ సంఘాల గ్రూపులోను పంచుకుని సరదాగా జోకులు వేసుకుని నవ్వుకునే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడ్డారన్నది మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. సో ఈ నేపథ్యంలో ఎలాగా కోడ్ వచ్చింది కాబట్టి ఉద్యోగులందరూ కూడా రావడం జరిగింది. ఇక అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఇంకొక అతిపెద్ద దెబ్బ ఏంటంటే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ఎటువంటి అవకాశం లేదు. రెండోది, వాలంటీర్లు ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొంటే అంటే నగదు పంపిణీ కానివ్వండి, లేదా ఇంకోటి కానివ్వండి, ప్రచారం చేయటం కానివ్వండి, లేదా అధికార పార్టీ తరఫున తాయిలాలు పంచడం కానివ్వండి, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి వాలంటీర్లకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో వాలంటీర్లు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమనరనే ధైర్యం ఉంది. బట్ ఇక జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు మిమ్మల్ని కాపాడలేడు. వన్స్ ఎలక్షన్ కోడ్ కానీ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా మిమ్మల్ని కాపాడలేడు. పోలీసు వ్యవస్థతో సహా ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయాయి. జగన్మోహన్ రెడ్డి అపధర్మ ముఖ్యమంత్రిగా పైన ఉండటమే తప్ప అంతకు మించి ఆయన చేయగలిగింది అయితే ఏముండదు. దాదాపుగా పవర్స్ అన్నీ కూడా కట్ అయిపోయాయి. అలాగే అది ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రోటోకాల్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఇక నుంచి రద్దు అయిపోయే పరిస్థితి. అందుకనే జగన్మోహన్ రెడ్డి దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలని చెప్పి ఇంకా వారం రోజులు ఉన్న సమయంలో కూడా అధికారులను అటు మార్చడం కానివ్వండి, లేదా తనకు కావాల్సిన వారిని నియమిస్తూ సంతకాలు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేశాడు. వాస్తవానికి అనేక ప్రాంతాల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పనులు కొన్ని మిగిలిపోయాయి. ఇంతలోనే కోడ్ వచ్చేసిందని చెప్పి కొంత బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది వైసీపీ నేతలు. ఎందుకంటే కొంత క్షేత్రస్థాయిలో అధికారులు కూడా తమకు కావాల్సిన వాళ్ళని వేయాలని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. బట్ ఆ చర్యలు జరగకముందే దిగిపోవడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ లేదు.
కనీసం ఒక కానిస్టేబుల్ను కూడా జగన్మోహన్ రెడ్డి కదపలేని పరిస్థితి. ఎందుకనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఎటువంటి పవర్సు లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడు తప్ప ఎన్నికలు అయ్యే వరకు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన పవర్స్ ఏవి ఉండవు. ఏ చిన్న పని చేయాలన్నా కానీ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి. ఎలక్షన్ కమిషన్ ఐఏఎస్ ఐపీఎస్ చివరికి సిఎస్ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి ఎవరినైనా మార్చే అధికారం ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి వచ్చింది. గతంలో మీరు చూసే ఉంటారు 2019 ఎన్నికల సమయంలో అప్పటి సిఎస్ను తప్పించి అప్పుడు స్పోర్ట్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని సిఎస్గా నియమించారు. సో అప్పుడు ఏంటంటే కొంత బీజేపీతో జగన్మోహన్ రెడ్డి లాలూచీలో ఉండటం కొంత అనుకూలంగా కలిసి వచ్చింది అనుకుంటే అదంతా వేరే అంశం. ఇప్పుడు కూడా తాజాగా ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలి అంటే ఎలక్షన్ కమిషన్ మాత్రమే తీసుకోగలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. కానీ ఇంకా నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ప్రకటించిన తర్వాత కూడా రాత్రి కూడా కొంతమంది వైసీపీ నేతలు ఇంకా తాయిలాలని వాలంటీర్లుగా పంచే కార్యక్రమం చేస్తున్నారు. కొన్ని చోట్ల చీరల కుక్కర్లు ఇంకా నిన్న కూడా పంచుతున్న కార్యక్రమాలు అయితే అనేక చోట్ల వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చాయి. అంటే కోడ్ను కూడా వైసీపీ నేతలు లెక్క చేయట్లేదు. బట్ ఎలక్షన్ కమిషన్కు ఇప్పుడు ఒక అవకాశం ఉంది ప్రజలకి. ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు. వెబ్సైట్లో దాని ఫోన్ నెంబర్లు ఈమెయిల్ అడ్రస్లు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోనైతే ఉంటున్నాయి. ఫిర్యాదులకు సంబంధించి నాకు తెలిసి ప్రత్యేక టోల్ నెంబర్ను కూడా ఒకటి ఎలక్షన్ కమిషన్ విడుదల చేసే అవకాశం ఉంది. మీ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే అధికార పార్టీ ప్రలోభ పెట్టే కార్యక్రమాలు చేస్తే ఇప్పటి వరకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో అంతా వ్యవస్థ ఉంది కాబట్టి మనం ఎవరికి ఫిర్యాదు చేసినా దాని మీద చర్యలు ఉండవు. బట్ ఇప్పుడు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. కాబట్టి మీ దగ్గర ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, వైసీపీ నేతలు దాడులకు బెదిరింపులకు దిగినా, లేదా ప్రజలను ప్రలోభాలు పెట్టేందుకు ఏదైనా ప్రయత్నం చేసినా వెంటనే మీరు ఎలక్షన్ కమిషన్కి అయితే ఆ ఫిర్యాదు చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు కూడా తీసుకుంటుంది. నిన్న కూడా చాలా కఠినంగానే హెచ్చరించడం జరిగింది. ఎవరైనా సరే నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే మేము చర్యలు తీసుకుంటాం. అవసరమైతే దీని నిఘా కోసం ప్రత్యేక హెలికాప్టర్లు విమానాలను కూడా మేము యూజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని అధికారులను కూడా నిఘాకి పంపుతున్నామని చెప్పింది. మనకి నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం నుంచి కూడా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ అండర్లోకి అయితే వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో లాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనో, లేదా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారనో, లేదా జగన్మోహన్ రెడ్డిని నిలదీశారనో అరెస్టు చేసే అధికారం లేదు. ఇలా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసి ఎవరిని పడితే వాళ్ళని వేధించే అధికారం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలి. అలాగని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మహిళలను కించపరచడం కానీ ఇలాంటివి కానీ చేయమని కాదు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఇంకో మాట కూడా చెప్పింది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ను వెంటనే ఫ్యాక్ట్ చెక్ చేయడానికి కూడా మేము ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. అంటే ఇప్పట్లో ఏంటంటే అనేక రకాల ఫేక్ వార్తలు రావచ్చు. అసలు వైసీపీ అంటేనే ఫేక్ అంటేనే వైసీపీ మనకు తెలుసు. సో అది ప్రజలను కొద్దిగా గందరగోళానికి కూడా గురి చేయొచ్చు. బట్ అలాంటి వాటికి కూడా అవకాశం లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆ విషయం కూడా చెప్పింది. ఫ్యాక్ట్ చెక్ రూపంలో వెంటనే వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తామని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పడం ఇది కూడా ఒక మంచి పద్ధతి. ఎందుకంటే వైసీపీ చేసేటువంటి విష ప్రచారం, వైసీపీ సోషల్ మీడియా చేసే విష ప్రచారం ప్రపంచంలో ఎవడూ చేయడు, మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఇలాంటి ఫ్యాక్ట్ చెక్ ఉండటం వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ లేకుండా కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలకు అడ్డుకట్టు కూడా వేసినట్టుగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ నిన్న ఎలక్షన్ కమిషన్ ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి పవర్స్ లేని ముఖ్యమంత్రిగా మారిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే కూరలు పీకేసిన పాముకి ఎవరు భయపడాల్సిన పని ఉండదు. దానిలో కూరలు ఉన్నాయి, దానికి విషయం ఉందంటేనే ఎవరికైనా భయం. జగన్మోహన్ రెడ్డికి పవర్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయి అధికారాలు ఉన్నాయి అన్నప్పుడు భయపడి ఉంటారు. కానీ ఇప్పుడు అధికారం అనే కూరల్ని ఎలక్షన్ కమిషన్ పీకేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా నిర్భయంగా మీరు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు. మీరు మీకు కావాల్సిన పార్టీలకు ప్రచారం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు ఏదైనా ఒక పార్టీ వెనకాల జెండా పట్టుకుని వెళ్ళాలంటే కొంత భయం ఉండేది. ఎందుకంటే ఎందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి తలనొప్పితో పథకం పీకేస్తాడని ఈ పథకం పీకేస్తాడనే అనుమానం ఉండేది. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క పింఛను కూడా తీయలేడు. ₹1 కూడా పథకంలో ₹1 కూడా జగన్మోహన్ రెడ్డి ఆపలేడు. మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కుతాను అన్న డబ్బులు అయితే ఇంకా చాలా వరకు పడలేదు. లానేస్తం దగ్గర నుంచి అనేక డబ్బులు పడలేదు. మరి అవి పడతాయా, మరి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి పడకుండా ఆగిపోతాయి అనేది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిందో అప్పటి నుంచి కూడా పవర్స్ లేని ముఖ్యమంత్రిగా మారిపోయాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలు నిర్భయంగా నిర్భీతిగా రోడ్ల మీద తిరగవచ్చు, మీ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు.